అంటే చాలామంది అనుకుంటున్నట్లుగా ఇది మనుషుల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, అగ్రకులాలు నిమ్మన కులాలు అని చెప్పి హిందుత్వంలో తేడాలు ఉన్నాయని చెప్పి అనుకుంటారు. కానీ అలా ఏం చెప్పలేదు. అవి మానవ సమాజంలో వచ్చినటువంటి దురాచారాలు, వాళ్ళు కల్పించుకున్నటువంటి. కానీ దైవ గ్రంథాలలో ఎక్కడ కూడా ఒక మనిషిని కించపరచమని, ఒక మనిషిని తక్కువగా చూడమని చెప్పి హిందూ గ్రంథాలు ఎక్కడ చెప్పలేదు. శ్రీకృష్ణుడు ఒక మనిషిననే కాదు, సర్వ ప్రాణుల్ని కూడా సమానంగా చూడమని చెప్పి భగవద్గీతలో చెప్పాడు. ఇది ఒక లక్షణం. అదే మరి బైబిల్లోకి వెళ్తే యెహోవా చెప్తాడు, ఇశ్రాయేలీయులు భూమి మీద ఉన్న మానవులందరిలో కూడా గొప్ప జాతి, వారు నాకు సొంత జనంగా ఏర్పరచుకున్నాను. అలాగే వారు తప్ప మిగిలిన వారు అన్యులు అంటాడు. ఇశ్రాయేలీలు కాని వారిని అన్యులు, పరాయి వాళ్ళు అనే పేరుతో పిలుస్తూ ఉంటాడు. వాళ్ళు వీళ్ళతో సహవాసం చేయకూడదు. ఇశ్రాయేలీలతో వియ్యం అందకూడదు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. కాబట్టి వాళ్ళని అసలు ఒక చోట అయితే అంటరానితనం కూడా పాటించారు. వాళ్ళు